తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కూటమి ప్రభుత్వం మరోసారి అన్నదాతలకు అండగా నిలిచింది. ఆక్వా, పొగాకు, మామిడి రైతుల కష్టాలను తీరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్లాక్ మార్కెట్ దందాలు, సిండికేట్ గుత్తాధిపత్యానికి చరమగీతం పాడుతూ పొగాకు రైతుల్లో ధైర్యం నింపారు. రొయ్యల మేత ధర తగ్గించి ఆక్వా రంగానికి ఊపిరి పోస్తూనే పొగాకు ధర కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా కొనాలని వ్యాపారులకు సీఎం గట్టి వార్నింగ్ ఇచ్చారు. తోతాపురి మామిడికి కిలోకు 4 చొప్పున ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, విక్రయదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అంశాల వారీగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రైతులకు దన్నుగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెంచిన ఆక్వా మేత ధరల్ని కిలోకు 4 చొప్పున తగ్గించాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు ఫీడ్ తయారీదారులు అంగీకరించారు. ప్రభుత్వ నిర్ణయంతో వనామీ మేత ధర కిలో 108 రూపాయలకు తగ్గనుంది. ఆక్వా మేత ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులతో కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ 20 రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని, 2 ఏళ్లలో విద్యుత్ రాయితీగా 1543 కోట్లిచ్చామని చంద్రబాబు వివరించారు. అంతేకాకుండా యూనిట్ విద్యుత్ కేజీకి కేవలం ₹50 అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. మాకు 30 రూపాయలు పెరిగిందండి. 12 రూపాయల కంటే 1 పైసా కూడా తగ్గిస్తే మేము కంపెనీలు నడపలేముందని కంపెనీ వాళ్ళు చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులు పక్షానే నిలబడి ఏదైతే రైతులు 8 రూపాయలు కంటే ఎక్కువ మేము ఇవ్వమని చెప్పారో దానికే కన్ఫర్మ్ చేశారు. ఆక్వా రైతులకు ఆదుకోవడానికి పవర్ సబ్సిడీ జోను, నాన్ జోన్ అని లేకుండా ఎకరా 10 ఎకరాలు తేడా లేదు, ప్రతి రొయ్యలు సాగు చేస్తున్న ప్రతి రైతుకి ₹1.5 ఇస్తాం. ఒకటే నిబంధన, ఏకైక నిబంధన ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2019లో ఆక్వా మేత ధర కిలో ₹87.80 ఉండగా గత వైసీపీ హయాంలో 6 సార్లు పెంచినా నాటి పాలకులు పట్టించుకోలేదని రైతులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ₹5.80 తగ్గించిందని గుర్తు చేశారు. మళ్లీ రెండోసారి ఫీడ్ ధర తగ్గించినందుకు, ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ ₹50 చొప్పున ఇస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఏదైతే ఎంఆర్పీ మీద ₹12 మనం పెంచారో ₹4 తగ్గించి ₹8 కట్టడి చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి సయోధ్య కుదిర్చారు. దానికి ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ₹8 రేపు నుంచి చేయడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది ప్రభుత్వ కృషి. ఒక పక్క ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతు ముఖ్యం అనే ఉద్దేశంతో ఏదైతే పెంచిన రేట్లను తగ్గించి ₹8 నిర్ణయించడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ₹1.5కి విద్యుత్ సబ్సిడీ జోన్లతోనే ఎకరాలతో సంబంధం లేకుండా ఇచ్చారో దానికి మా రైతులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇవాళ కేజీకి ₹4 తగ్గించి ₹8గా మరి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పొగాకు రైతులు, ట్రేడర్లతోనూ సమీక్షించిన సీఎం చంద్రబాబు వర్జీనియా పొగాకు ధర కిలోకు ₹200 తగ్గకుండా కొనాలని స్పష్టం చేశారు. వేలం కేంద్రాల్లో నోబిడ్ అనే మాటే ఉండకూడదన్నారు. వచ్చేడాది నుంచి మార్కెట్కు అనుగుణంగా పంట సాగు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. దొంగచాటుగా పొగాకు కొంటే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అవసరమైతే అరెస్టు చేయాలని ఆదేశించారు. పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు రైతులు బోర్డు ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిసి సమస్యలు వివరించాలని మంత్రులకు సూచించారు. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్స్ మీదే అందరూ కూడా కొనాలి, లో బిడ్ ఉండకూడదు, అట్లనే నో బిడ్ ఉండకూడదు. అంటే తక్కువ రేటు కొనకూడదు, 200 తగ్గకుండా అన్ని కూడా ఇమీడియట్ గా కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది అనమాట. రైతులతో కూర్చొని ఎంత పండించాలి, దాన్ని ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుంటాం. ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం రైతులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ఆదేశించాలి, దాని ప్రకారం ముందుకెళ్తారు. ₹200 కనిష్ట ధర తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నో బిడ్ అనేది ఒకటి కూడా ఉండటానికి లేదు. అన్ని బయల్స్ కూడా మనం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోర్డు అధికారులకి, ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది. తోతాపురి మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గతేడాదిలాగే ఈసారి తోతాపురి మామిడికి టన్నుకు 4,000 చొప్పున, కేజీకి ₹4 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. మరోవైపు ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం మొదటి దశ నిధుల విడుదల చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నా వివరించారు. పరిస్థితులు లేవు, డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ రైతు ఇబ్బంది పడకూడదని గత సంవత్సరం లాగే
తోతాపురి మామిడికి కేజీకి 4 రూపాయలు, ఒక టన్నుకి 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు కూడా 5 సంవత్సరాలు పరిపాలించారు. తోతాపురి మామిడి 2 రూపాయలకి పడిపోయినటువంటి సందర్భంలో, రోడ్డు మీద పడేసిన సందర్భంలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మేము గత సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ఈరోజు 4 రూపాయలు కేజీకి ఇవ్వాలని నిర్ణయం చేశాం. ప్రస్తుతం తీసుకున్న కీలక నిర్ణయాలతో కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించామని మంత్రులు వెల్లడించారు.